జరుగుతుంది, ఏమీ జరగదు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎవరికి ఏమైంది? అమిత్ షా జైలుకు పోయి హోమ్ మినిస్టర్ అయ్యిండు. చిదంబరం జైలుకు పోయి ఎన్ని రోజులు ఉన్నాడు? 6 నెలలు ఉన్నాడా, 7 ఉన్నాడా, జీవిత ఖైదు అనుభవిస్తున్నాడా? ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మధు కూడా ఇలా ఒకరిద్దరు కేసులు మినహా దేశంలో రాజకీయ నాయకులకి ఎవరికి ఏమీ కాదు. ఓన్లీ అంటే కొంత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 16 నెలలు ఉండొచ్చు. అల్టిమేట్లీ ప్రాసెస్ ఏ పనిష్మెంట్ తప్ప సీరియస్గా ఏమి అవుతుందని అనుకోను. సో అలాగే మీకు రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో పెట్టించగలిగాడు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండు. రేవంత్ బాటల్లోనే చెప్పాలంటే నా కూతురు పెళ్లికి రానివ్వలేదు, ఎంగేజ్మెంట్ రానివ్వలేదు, చిన్న సెల్లో కరడుగట్టిన నక్సలైట్లతోని నేరస్తులతో నన్ను ఉంచారు అని కూడా అన్నాడు. సో రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు సవాల్ చేశాడు. అన్నట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతారని మనం చర్చించుకుంటున్నాము. సో అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్ముక్కై తనను అరెస్ట్ చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా కాలం ఆరోపించాడు. సో వైసీపీ వాళ్ళు ప్రతిసారి అదే ఆరోపిస్తారు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ముక్కయ్యే జగన్ లోపల ఇచ్చారని. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక 15 రోజులు 4 రోజులు అన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచాలనుకున్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉంచాడు కూడా. ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్టుకు రంగం సిద్ధమని రోజు మాట్లాడుకుంటున్నాం. అది లిక్కర్ స్కామా, ఇంకో స్కామా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అవుతారు అని. ఇలా అప్పుడు మీకు వరుస పెట్టి 4 ఉదాహరణలు చెప్పాను. ఇలా జయలలిత, కరుణానిధిల కేసులు మనం తమిళనాడులో చూసాం. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపైన కేసులు పెట్టడమో లేకుండా అరెస్ట్ చేయించడమో, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళని చేయించడమో, ఇది కామన్ ఎగ్జాంపుల్గా మన దేశంలో జరుగుతుండడం వల్ల కేసీఆర్ అరెస్ట్ అవుతాడనే చర్చ మొదలైంది. సో అందువల్ల ఇక రెండవది అరెస్ట్ అనేది 2 డైమెన్షన్స్ ఉంటుంది. ఒకటి లీగల్ డైమెన్షన్, 2 పొలిటికల్ డైమెన్షన్. మనకు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్తారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అట్లేం చేయదు. చట్టం క్లియర్గా రాజకీయ స్టీరింగ్ను బట్టే చట్టం తిరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కుంభకోణాలు, ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎవరికి ఏమీ కాదు కదా. సో అందువల్ల ఇందులో పొలిటికల్ డైమెన్షనే కీలకం. ఇప్పుడు జగన్ అరెస్ట్ ఎందుకు చేయడం లేదు అని తెలుగుదేశం శ్రేణులు, మద్దతుదారులు మామూలుగా ఊగిపోవడం లేదు. ఇంకెంతకాలం జగన్ను ఈవెన్ సాక్షి మీడియాలో వచ్చినటువంటి ఆ డిస్కషను, అమరావతి గురించి వచ్చినటువంటి చర్చ విషయంలో కూడా జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. సో అందువల్ల కానీ తెలుగుదేశం నాయకత్వం మాత్రం ఆలోచిస్తోంది, ఆచితూచి వివరిస్తోంది. అరెస్ట్ చేస్తే పొలిటికల్ ఇంప్లికేషన్ ఏముంటుంది, అరెస్ట్ చేస్తే ఆయనకు సింపతి పెరుగుతుందా? ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు నేను ఉదాహరణ రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరికీ సింపతి వచ్చింది. అన్ని సందర్భాల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు అందరికీ సింపతి వచ్చింది. సో అందరికీ వస్తుందా, అన్ని సందర్భాల్లో వస్తుందో చెప్పలేం. కానీ పాసిబిలిటీ ఉంది కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి జగన్ అరెస్ట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్తుంది, ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైనకు అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ లెక్కలన్నీ వేసుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే అరెస్ట్ చేయాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, లాభమా నష్టమా అని బెరీలు తీసుకుంటారు కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఒక డైమెన్షన్. రెండో డైమెన్షన్ లీగల్ డైమెన్షన్. ఏంటి, కేసీఆర్ఏ కాళేశ్వరంలో మొదలు జరిగిన డ్యామేజ్ ఎంత, దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాదన ఏంటంటే ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరమే కూలిపోయిందని అంటారా అని. లేదు, డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంది, చాలా సివియర్గా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. సో అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ముందు తేలాలి. తేలిన తర్వాత దానికి కారణమేంటి, దానికి ఏమైనా క్రిమినల్ కల్పబిలిటీ ఉందా, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా, అంటే నేరపూరిత నిర్లక్ష్యమా, నేరపూరిత కార్యం ఏమైనా